బీజేపీ ఎంపీ సభలో మద్యం పంపిణీ 650 కేసుల బీర్లు 450 కేసుల మద్యం. మళ్ళీ వీళ్ళు నీతి సూత్రాలు చెప్తారు. ఇది ఎన్నో పేజీలు ఉంది? 2 పేజీలే. వీళ్ళు నీతి సూత్రాలు చెప్తారు. మేము భిన్నమైనటువంటి పార్టీ, భిన్నంగా చేస్తాం, మాకు సంబంధం లేదు, మేము అట్లాంటివి చేయం, మేము బీర్లు బిర్యానీలు వంచం. సరే, ఎన్నికల్లో వంచలేదనుకో, గెలిచిన తర్వాత అది ఏమిటి? అభినందన సభ. అభినందన సభన మంత్రి ఏర్పాటు చేసినటువంటిది ఎట్లాంటిది? కేవలం మామూలు దావత్ ఇచ్చుకునేటువంటి చిన్నదా? 450 కేసుల మద్యం బాటిలు, 650 కేసుల బీర్లు. మీరే కదా తాగి చెడగొట్టొద్దని చెప్పేది, మద్యానికి వ్యతిరేకంగా చెప్పేది. మళ్ళా మద్యం పంచడం ఏంటి? మాకు సంబంధం లేదు, మేము భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ, మేము అట్లాంటి పనులు చేయమని చెప్పేటువంటి పార్టీ ఇవాళ మద్యం పంచడం ఏంటి? మీ కార్యకర్తలు ఎవరికి వాళ్ళు కొనుక్కొని తాగితే అది వేరే విషయం. అది వ్యక్తిగతమైనటువంటి ఆహారపు అలవాట్లు లేదా వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు అనుకోవచ్చు. కానీ మీరే ప్రోత్సహిస్తున్నారు కదా తాగుడికి. లేకపోతే వీళ్ళంతా తాగుడు బీర్లు మందు ఇవ్వకపోతే మేము రామని ఏమని చెప్పిరా? ఇదేనా కృతజ్ఞతా సభ అంటే? బీర్లు మద్యం పంచడమే మీ కృతజ్ఞత సభనా? బీర్లు మద్యం పంచడమే మీ కృతజ్ఞత సభనా? మళ్ళీ మేము ప్రత్యేకమైనటువంటి పార్టీ, భిన్నమైనటువంటి పార్టీ, మేము ఇట్లాంటివి చేయమన్నట్టు చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ కర్ణాటక శాఖ సమాధానం చెప్పాలి ఈ విషయంలో.